ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధనికరమైన నామంలో మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక. పిల్లరా, ఎటువైపు చూసిన కరోనా కనబడతా ఉంది. సో ప్రతిరోజు వేల కొలది మరి తమ యొక్క జీవితాలను ముగించుకొని లోకం నుంచి విడిచి వెళ్తున్నారు. మన వార్తల్లో చూస్తే 4,000 మంది ప్రతిరోజు. సో ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఎంతైనా మరి హృదయాల్లో కొంత కలవరం, భయం కలుగుతూ ఉంటుంది. కానీ భయాన్ని, కలవరాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. సో ప్రభువుని బట్టి మనం ధైర్యాన్ని కలిగి ఉంటాం. సో ఏమంటాం? ధైర్యాన్ని కలిగి ఉంటాం, లేదంటే భయపడాల్సిన అవసరం లేదు అని కేవలం మనం చెప్పుకుంటేనే జరిగిద్ది ఆ విషయం. నో, ఇది మార్చలేనటువంటి సత్యం అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా నిలకడైన సత్యాల మీద ఆధారపడింది. భూమి ఆకాశాలు గతించును కానీ క్రీస్తునందు నెరవేర్చబడిన ఏ సత్యం కూడా మరి గతించదు. అది ఎన్నటికీ అట్లనే ఉంటుంది, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. మనం చనిపోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. లేదంటే ఈ లోక సంబంధమైన విషయాల గురించి కానీ, మనకున్న అక్కర్ల గురించి కానీ, మన భవిష్యత్తు విషయం గురించి కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? దేవుడు ఆల్రెడీ ఆ విషయాలను గురించినటువంటి సంగతులు ముగించాడు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుతో కలిసి ఉన్న జీవితం అని అర్థం. క్రీస్తుకు బయట మనకు ఎటువంటి జీవితం లేదు. గమనించండి, క్రీస్తుకు బయట ఉంటే మనం కూడా అన్యుల వలె బాధపడతాం, భయపడతాం, ఆలోచిస్తాం, విచారిస్తాం, కృంగిపోతాం. నిజమే, మనుషులుగా మనకు అనేకసార్లు అటువంటి అనుభవాలు ఉంటాయి. కానీ మన అనుభవాలను మించిన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఎల్లప్పుడూ ఉన్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడల్లా ఆ జీవం యొక్క అసలైనటువంటి ఆ సప్లై, ఆ పనితీరు మనకు ధైర్యాన్ని కలిగించింది. మనం దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ మరణం ఉంది, లేదని చెప్పట్లా. కానీ మరణాన్ని చూసి భయపడాల్సిన అవసరం మాత్రం లేదు. గమనించారా? ఎందుకంటే మనందరికీ తెలుసు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. ఎందుకని లాభం? గమనించండి, లాభం అంటే మనం అపేక్షించేది యాక్చువల్గా. గమనించండి, మన లాభం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూడడానికి త్వరపడి మనం బయలుదేరి వెళ్తున్నాం. అది దాని అర్థం. గమనించండి. సో ఇటువంటి లాభాన్ని కలిగి ఉన్న వ్యక్తులంగా ఈ భూమి మీద ఉండడం అవసరమని దేవుడు తలంచినప్పుడు మనం కొనసాగుతాం. కానీ అదే సమయంలో అన్యజనులైతే వీటన్నిటి విషయంలో విచారిస్తారు. సో మనం కూడా విచారిస్తాం చాలాసార్లు. అయితే మరలా మనం ప్రభు దగ్గరికి వచ్చి ఎటువంటి మరి భయం లేకుండా నిశ్చలమైనటువంటి దేవుడి వాక్యం అనే పునాది మీద ఉన్న సత్యాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంటాం. ఏంటి ఉన్న సత్యం అంటే, జీవించువారు ఇక మీద తమ కొరకు కాదు, తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే జీవించుతున్నారు. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మనం జీవించేది ప్రభువు కోసమే, ప్రభువుని బట్టే, ప్రభువులోనే. ఈ సంగతి మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరైతే వారి జీవితాల్లో ఈ సత్యాన్ని సరిగ్గా చూడలేదో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. నిజమే, ప్రార్థన చేయడం కన్నీళ్లతో తప్పనేది మా ఉద్దేశం కాదు. కానీ విశ్వాసం లేకుండా మనకున్న సొంత ఇష్టాన్ని బట్టి, సొంత మరి పట్టింపుని బట్టి అలా చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదేమో బహుశా. గమనించండి, హన్నా తన అక్కరను బట్టి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంది. అయితే ప్రార్థన చివరిలో నిజమైనటువంటి సమాధానం పొంది వెళ్ళింది. మరలా ఇంకెన్నడూ ఆమె కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినట్టు బైబిల్లో మనం చూడాలి. గమనించండి. సో మన జీవితాల్లో ప్రభు కార్యం చేసి ముగించాడు. అది మనం కాదని లేనటువంటి సత్యం. అదేంటంటే మనల్ని ఆయనలోనే ఇముడ్చుకొని మరి ఆయన ద్వారా మనం ఎలా జీవించాలనే విషయాన్ని మాత్రమే చెప్తా వచ్చాడు. ప్రియులారా, గమనించండి, మన అనుదిన జీవితంలో ప్రభుతో కలిసి నడుస్తున్నామా? మన అనుదిన జీవితంలో ప్రతి చిన్న విషయం వైపు ఆయన వైపు చూస్తున్నామా?
మనం కనుక ఇటువంటి జీవితాన్ని కొనసాగించకపోతే ప్రతి చిన్నదాని విషయంలో అన్యుల వలె మనం కూడా రెస్పాండ్ అవుతాం. ప్రతి కాంట్రవర్సీ, ప్రతి వార్త విన్నప్పుడు, లేదంటే ప్రతి సంగతిని చూసినప్పుడు, మన ఇరుగు పొరుగు వారి విషయంలో జరిగినప్పుడు, లేదా మన కుటుంబంలో రక్త సంబంధులు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే భయపడం, లేదంటే చలించం. గమనించండి, నిజమైన ఆదరణ కలిగి ఉంటాం. న్యాయవంతుడి దేవుడి మీద మన యొక్క నిరీక్షణ తొలగిపోయిన వారి వల్లే ప్రవర్తించాం. నిజమే, మనకంటే చిన్న వయస్కులు వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్తున్నారు. నిజమే, మనకంటే యోగ్యులు, మనం అనుకున్న దానికంటే యోగ్యులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. ఈ విషయాలన్నింటిలో న్యాయవంతుడైన దేవుడి వైపు చూద్దాం. అదే సమయంలో ఆయనతో మనకున్నటువంటి భాగాన్ని చూద్దాం, ఆయనలో మనకున్నటువంటి పోర్షన్ని చూద్దాం. 1 కొరింథీ 1:30 చెప్తుంది, ఆయన మనల్ని క్రీస్తు యేసులో ఉంచాడు. ఆయన మూలంగా మనం క్రీస్తు యేసులో ఉన్నాము. మీరు ఎక్కడున్నారని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? గమనించండి, పలానా చోట అని చెప్తామా? మనం క్రీస్తు యేసులో ఉన్నామనే సత్యాన్ని గమనిద్దాం. మనం అనుకుంటాం చాలాసార్లు మనలో చాలా పొరపాట్లు ఉన్నాయి బ్రదర్, నేను చేయాల్సింది చాలాసార్లు చేయట్లేదు బ్రదర్. మనకున్నటువంటి మెరిట్ని ఆధారం చేసుకొని మనకి ఈ స్థానం ఇవ్వబడలేదు. దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడు ఉద్దేశించిన ఆయన ప్రణాళికను బట్టి మనకి ఈ స్థానం ఇవ్వబడింది. ఇది స్థానం, ఇది పొజిషన్, ఇది మనకున్నటువంటి మంచి కార్యాల మీద ఆధారపడలేదు. దేవుడి యొక్క ప్రణాళిక మీద, ఆయన యొక్క ఉద్దేశం మీద ఆధారపడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకుని తీరాలి. ఆయన మూలంగా క్రీస్తు యేసులో మనం ఉన్నాం. మనం ఇంకను పాపులు మన సంగతే తెలియలేదు, మనం ఇంకా పాపాల విషయం పశ్చాత్తాపడాలనే సంగతే తెలియదు, ఇంకా ప్రభు మనం క్షమిస్తాడనే సంగతి కూడా తెలియదు. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనం ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1:1. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. మనం ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. అటు తర్వాత క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మనం చేసిన కార్యాల విషయమే హెచ్చుతగ్గులు ఉన్నాయి. దానికి సంబంధించిన తీర్పు ఉంది, దానికి సంబంధించిన బహుమానాలు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ మన పొజిషన్ అనే విషయాన్ని మనం అనుకున్నంత మాత్రాన మనం క్రీస్తు యేసులో లేము. మనం బాగున్నంత మాత్రాన క్రీస్తు యేసులో లేము. మనం బాగున్నా లేకపోయినా క్రీస్తు యేసులో ఉన్నాము అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు యేసు సహవాసం, మనం బాగుంటే ఆయన మనతో ఉంటాడు అనేది నిజం. మనం తిరిగి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మరలా ఆ సహవాసం తిరిగి రిస్టోర్ అవుతుంది, తిరిగి మళ్ళీ సమాధానపరచబడతాం. సో మన క్రియల విషయమే ఆధారపడింది ఒక ఆస్పెక్ట్. మనలో ఏ మంచి ఆశించకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి ఇంకొక విషయం. సో ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తు యేసులో మన స్థానాన్ని గుర్తిద్దాం. అది మనం చేసిన నీతి కార్యాల మీద ఆధారపడలేదు, కేవలం ప్రభు మనకు చేసినటువంటి స్థానాన్ని మీద ఆధారపడింది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయనలోనికి బాప్తిసం పొందారు. గమనించండి, క్రీస్తు యేసు నుండి మనం విడదీయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. మనం అనుకుంటాం చాలాసార్లు పాపం మనల్ని క్రీస్తు యేసు నుంచి దూరం చేసిద్దని. క్రీస్తు యేసు నుంచి మన సహవాసాన్ని దూరం చేసిద్దే కానీ క్రీస్తు యేసులో ఉన్న మన స్థానాన్ని కాదు. గమనించండి, క్రీస్తు యేసుతో ఉన్నటువంటి ఆ సహవాసం ఇంటరప్ట్ అవుతుంది, అది చెడిపోతుంది. తిరిగి మన సమాధానం పడే వరకు కూడా ఆ సహవాసం తిరిగి మనతో కలిసి రాదు. కానీ ఏమాత్రం కూడా చెదిరిపోయినటువంటి మన యొక్క సిచ్యువేషన్, మన యొక్క పరిస్థితి, పొజిషన్ ఏంటి అంటే క్రీస్తు యేసులో మన స్థానం. ఇది ఎంతో హర్షింపదగిన విషయం. సో క్రీస్తు యేసులో ఉన్న బిడ్డలంగా మన యొక్క ప్రతి పరిస్థితి ఆయన మీద మోపుదాం. ఇది విశ్వాసం. క్రీస్తు యేసులో మన స్థానాన్ని ఎరగకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనుకునే చాలామంది ఎందుకు వారి ప్రార్థనలో సంతోషాన్ని అనుభవించట్లేదు? ఎందుకు నిజంగా వారి జీవితాల్లో ప్రార్థన అంగీకరించబడుతుంది అన్నట్టుగా ధైర్యాన్ని కలిగి లేరు? కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు క్రీస్తు యేసులో ఉన్న పొజిషన్ బట్టి దేవుడికి తమను తాము అప్పగించుకోవట్లేదు. పైగా దేవుడికి పక్కగా ఉన్నట్టు వాళ్ళ ప్రార్థనలో వారి యొక్క విన్నపాలు తెలియజేస్తూ ఉంటారు. ఇట్లా చేసేటప్పుడు ఎంతైనా పరిశుద్ధాత్మతో కలిసి చేయట్లేదు అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇట్లా చేసేటప్పుడు ఎంతైనా మన సొంత
ప్రయత్నం, మన సొంత ఇంట్రెస్ట్, మన సొంత ఆసక్తి మాత్రమే పనిచేస్తుంది అనే సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. పిల్లరా, మనము క్రీస్తు యేసులో మన స్థానం, మనం దాన్ని గుర్తిస్తూ క్రీస్తు యేసు బిడ్డలం అయితే క్రీస్తు యేసు తగినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. గమనించండి, ఆయన ఎల్లప్పుడూ జీవనిచ్చే ఆత్మగా తన కృపను మన విషయంలో ధారాళంగా బయటికి చూపిస్తూ ఉన్నారు. కృప అనే పదానికి అర్థం కార్యసాధకం అయ్యే దేవుడి యొక్క శక్తి అని అర్థం. సో దేవుడి యొక్క శక్తి మనకు అవసరం. ఈ లోకంలో మృతులను చూసినప్పుడు లేదా మరణం పొందిన వారిని చూసినప్పుడు, వారి రక్తసంబంధం చూసినప్పుడు మన హృదయం చెల్లించిపోకుండా గర్విష్ఠులుగా ఉండి, దాని అర్థం గర్విష్ఠులుగా ఉండి దేవుడు ఎట్లా చేస్తాడు అని చెప్పి ఏమాత్రం జాలి దయ లేకుండా మాట్లాడడం అనేది కాదు ఇక్కడ అర్థం. గమనించండి, మన హృదయాలు భయపడి కుంగిపోకుండా ఉన్నట్లు, మన హృదయాలు ఏమాత్రం భయంతో నింపబడకుండా ఉన్నట్లు దేవుడికి సత్యం ఆల్రెడీ మన కొరకు నెరవేర్చబడిన సత్యాన్ని గుర్తించాలనేది మా యొక్క భారం. సో మీరు క్రీస్తు బిడ్డలు అయితే మీ భారాన్ని క్రీస్తు అయిపోయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినట్టు జీవించేవారు ఇక మీద తమ కొరకు కాదు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు తమ జీవితంలో ప్రతి విషయం క్రీస్తుదే అనే సంగతి చూసి సంతోషించండి. మన భవిష్యత్తు క్రీస్తు, మనం అనుకున్నటువంటి మన యొక్క ప్రాజెక్ట్ క్రీస్తు, మన పిల్లలు క్రీస్తు, మన పార్ట్నర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా క్రీస్తు. ప్రతి విషయంలో క్రీస్తు సంబంధం కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నామా? మీది ఎంత చిన్న సమస్య అయినా, మీది ఎంత పెద్ద సమస్య అయినా క్రీస్తుతో మీరు అంటుకట్టబడి ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. మీరు అనొచ్చు చాలామంది, బ్రదర్ మేము చాలా పొరపాట్లు చేస్తాం, అనేకసార్లు ప్రార్థన కూడా చేయం, చాలాసార్లు వాక్యం కూడా చదవం అని. సో ఈ విషయాలను బట్టి క్రీస్తు యేసునందు మీరు యోగ్యులు కాదు ఆయనలో ఉండడానికి ఆయన నిర్ధారించబడలేదు. దేవుని యొక్క కనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి మీరు క్రీస్తులోకి వచ్చారు. సో ఇలాంటి సందర్భాలు మీకు ఉన్నప్పటికీ వెంటనే ప్రభు యొక్క రక్తంలో కడుక్కోండి, మీ సహవాసాన్ని రెస్టోర్ చేసుకోండి. ఒకవేళ గమనించండి, మీ సహవాసం రెస్టోర్ అవ్వట్లేదు అని అనుకునే పొరపాట్లోకి వెళ్ళొద్దు ఎప్పుడు. గమనించండి, ఎందుకంటే బైబిల్ చెప్తుంది నెరవేర్చబడిన సత్యం, ధృవీకరించబడిన సత్యం, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపలను ఒప్పుకుని ఎడల క్రీస్తు యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అనే పదం ఎందుకు రాయబడింది? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని కడిగిద్దని చెప్పొచ్చు. కానీ అపోస్తలుడు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, మనం ఒప్పుకున్న వెంటనే ఆయన చేసే పని నమ్మకంగా అది అని దాని అర్థం. ఈ లేఖనాన్ని మనం విశ్వసించినట్లయితే ఇప్పుడే ఒప్పుకుంటే ఇప్పుడే ఆయన క్షమిస్తాడు అనే సత్యం ఏమాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కూడా డౌట్తో చెప్పాల్సిన అవసరం లేదు. గమనించారా? సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే, క్రీస్తులో మన యొక్క స్థానం ఏమాత్రం చెల్లించలేదు, కానీ మన సహవాసంలో అనుదినం మన ప్రతి చిన్న సమస్య, ప్రతి పెద్ద సమస్య ప్రభుతో సంబంధం లేకుండా ఉండే ఏర్పాటు మనం చేస్తాం. ప్రభుతో చెప్పకుండా లేదా ప్రభు యొక్క అధికారం కింద ఉండకుండా మనం చేస్తున్నాం. దాన్ని బట్టే అనేక విషయాల్లో మనం ఎంతైనా కొంచెం భయాన్ని, లేదంటే ఆ విషయం కనుక బాగుంటే దాని విషయం ధైర్యం అని చెప్పుకునేటట్టు కొంత గర్వాన్ని కూడా కలిగి ఉంటాం. పిల్లలు గమనించండి, దేవుడి యొక్క పరిచర్య మన జీవితంలో ఏమై ఉంటుందంటే, మన మీద మనకు పట్టు లేకుండా చేసి దేవుడి మీద పూర్తిగా ఆధారపడడం అని దాని అర్థం. మన సొంత అభిమానాన్ని ఆయన ఎప్పుడూ దెబ్బతీయడు. మన సొంత ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ ఆయన దెబ్బతీయడు. సాతాను అలా చేస్తాడు. గమనించండి, మనకు బదులు వాడు మనలో దూరి మనకు బదులు వాడు పనిచేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అలా కాదు. మనలో ఉంటూ మన యొక్క అంగీకారాన్ని బట్టి ఆయన మనలో ఎంతగా లోపడతామో అంతగా ఆయన మనలో పనిచేస్తూ ఉంటాడు. అది ఆయన మన వ్యక్తిత్వానికి ఇచ్చినటువంటి విలువ. బైబిల్ రాసుంటుంది, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీసిన ఎల్లా నేను లోపలికి వచ్చినప్పుడు అతను నాతో అతను కలిసి భోజనం చేస్తాం. ఇది దేవుడి యొక్క హృదయం. ఆయన తనంతట తను లోపలికి తోసుకొని రాడు. సాతానేది అలా కాదు. వాడు సరిగా మన హృదయ తలుపులు మూసుకోకపోతే ఆ యొక్క ద్వారంలో నుంచి, ఇరుకులో నుంచి లోపలికి వచ్చి చెడు తలంపులు ప్రొడ్యూస్ చేసి మన సమాధానాన్ని దెబ్బ కొడతాడు, పాడు చేస్తాడు. కానీ మనమైతే
తలుపు నొద్ద తట్టుచున్నది ప్రభువైన యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా మన తలంపుల్లోకి ఆహ్వానించాలి. హృదయపూర్వకంగా తలంపుల్ని మరి ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ ఉండాలి. అదే సమయంలో మన హృదయంతో తీర్మానం చేస్తూ దాని మీద నిలబడాలి. ఇట్లా చేస్తున్నప్పుడు మనకున్న ప్రతి అనుభవం, మనకు ఎదురయ్యే ప్రతి విషయం ప్రభువైన యేసుక్రీస్తు సంబంధించింది అయ్యండి, ఏమాత్రం కూడా కలవరం లేనిదే ఉంటుంది. పిల్లరా, ఈ దినాల్లో భయం ఎందుకు కలుగుతుందని చెప్పమంటారా? మనకు తెలియంది ఏదో జరిగిపోతుంది, అందుకు భయం. మనకు తెలియదంటూ ఏం లేదు. నేను గర్వంతో మాట్లాడట్లేదు, సమస్తం తెలిసిన దేవుణ్ణి బట్టి మాట్లాడుతున్నాను. గమనించండి, మనం ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు మనం ఎదుర్కొనే డిఫికల్టీ లేదా మనం ఎదుర్కొపోతున్నటువంటి ప్రతికూల పరిస్థితి ఎంత తీవ్రమైంది అయినప్పటికీ మన ఆత్మలో అది తెలియజేయబరచబడతా ఉంది. ఈ ఆత్మలో దాని గురించి విజ్ఞాపన చేయండి అనే ఒక రకమైన స్వరం వినబడతా ఉంది. అలా మనం ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తున్నప్పుడు సంగతి మనం తీసివేయబడకపోవచ్చు, కానీ దాన్ని గెలవగలిగే ఆధిక్యత, ఆ ధైర్యం మనకు వచ్చింది. ప్రేమను వర్లారా, ఇది నా భారం ఏంటంటే భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసులో మనం ఆల్రెడీ చనిపోయాం. క్రీస్తు యేసులో మనం జీవిస్తున్నాం. ఈరోజు మనకున్న ప్రతి విషయం ఆయనకు అప్పచెప్తాం. ప్రభువా, నాకున్న మిగిలిందంతా నీదే అని చెప్దాం. ఇటువంటి విధానంలో క్రీస్తు యేసుని బట్టి మనం ఎంతో ధైర్యం కలిగి ఉంటాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకిచ్చినటువంటి ఆత్మ ధైర్యం కలిగిన ఆత్మ. ఆయన మనకిచ్చినటువంటి ఆత్మ ఎంతో నిజమైన ఆత్మ, సత్యమైన ఆత్మ. మనకివ్వబడినటువంటి క్రైస్తవ జీవితం అది క్రీస్తు జీవితం. క్రీస్తు ఈ భూమి మీద ఎలా జీవిస్తారో ఆయన ఉంటే అలాంటి జీవితాన్నే ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. మనం అంటాం ప్రతిరోజు నా సొంతం కోసం బతుకుతున్నాను బ్రదర్, కానీ అలా బతకాల్సిన అవసరం లేదు. నీ సొంత విషయాలు ప్రభువుకు అప్పచెప్పు. చీకట్లో ఏమైనా విషయాలు ఉన్నాయా? చేయకూడని విషయాలు ఏమైనా చేస్తూ ఉన్నావా? ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు క్షమాపణ కోరుతాడు. వింటున్న మీరు ఇంకా తిరిగి జన్మించలేదా? ఇంకా ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటో తెలీదా? మీ ప్రార్థనలో మీ వ్యక్తిగతంగా ప్రభువా నా లోపల రా, నా లోపల జీవించు, నువ్వు నా కొరకు చనిపోయావు అనే ఈ యొక్క 4 ముతక మాటలు లేదా 4 పొడి మాటలు చెప్పినప్పటికీ సరిపోతుంది. గమనించండి, మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. ఆయన తప్పక మీలో ప్రవేశిస్తూ ఉంటాడు. తప్పక మీరు దేవుడి బిడ్డలో అనే నిజమైన సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటారు. పిల్లరా, మన సహవాసం ఎలా ఉంది? నిజంగా ప్రభుత్వ సహవాసాన్ని రెస్టోర్ చేసుకుంటున్నామా? అపోస్తలుడైన యోహాను 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో మాట చెప్తాడు, చిన్నపిల్లలారా, మీలో ఎవడైనా పాపం చేసిన యెడల మరలా పాపం చేయకుండా నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఏంటి ఈ విషయాలు అంటే, మన పాపాల విషయమే ఆయన సమాధానకారకుడై ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు. మనకు పాపం అంటే ఇష్టమా? మనకు ఇష్టం లేదు. పాపాన్ని మనం ద్వేషిస్తున్నాం, పాపం అంటే తృణీకరిస్తున్నాం. కానీ బలహీనతను బట్టి మనం కొన్నిసార్లు దాంట్లో పడుతున్నాం. మన స్వయం మీద ఉన్న ప్రేమను బట్టి మన సొంతానికి ఆలోచిస్తున్నాం. తద్వారే మరణాన్ని చూసినప్పుడు, లౌకికమైన విషయాన్ని చూసినప్పుడు భయం కలుగుతుంది. ప్రతి చిన్న విషయం ఆయనకు అప్పచెప్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషించండి. ఎట్లా? ఈ దినాల్లో అది సాధ్యమేనా? ప్రభువు సమీపంగా ఉన్నాడు. మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయనివ్వండి. అంతేకాదు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవలను దేవుడికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే మన ప్రతి అవసరం ప్రభువా నువ్వు నాకు ఇస్తావు కనుక నీకు వందనాలు అన్నట్టు చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుడి యొక్క సమాధానం మీ తలంపులకి కావలి ఉండండి. ఎంత చక్కటి వాక్యం! సమస్త జ్ఞానానికి మించిన దేవుడి యొక్క సమాధానం. ఈ దినాలు అనేకులు నిద్రపోవట్లేదు, వారి తలంపుల్లో కొట్టబడుతూనే ఉన్నారు. కారణం, తమ సొంత విషయాలు తమే భరిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ప్రభువులో మనకు ధైర్యం ఉందని చెప్పడం సులువే, కానీ ఎలా అలా అనేది మాత్రమే మనం అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని మనం పాటించాల్సిన విషయం. నీలో నివసించిన ప్రభు మీద ఆధారపడు. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ నీలో నివసిస్తుందని 1 కొరింథీ 3:16 చెప్తుంది.
సో మీలో నివసించిన ప్రభు మీద ఆధారపడు, ఆయన ఇచ్చే ధైర్యాన్ని పొందు. మన కళ్ళ ముందు ఎలా మనం కదలాలో అలా కదలించేలాగా ఆయన సహాయాన్ని పొందు. ఇటువంటి సహాయం ఇప్పుడు కాదు, నిత్యత్వం వరకు ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. ఎడతెగని ఆ నిత్య జీవాన్ని, ఎడతెగని ఆ నిత్యమైన సహాయాన్ని మనం ఎల్లప్పుడూ సమృద్ధిగా పొందుతాం గాక. పిల్లరా, గమనించండి, ఎవరైతే కరోనా పాజిటివ్తో తమ రక్త సంబంధంతో మరి ఇంట్లోనే ఉంటున్నారో అటువంటి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయడానికి దయచేసి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు ఆయన యొక్క నిత్య జీవంతో సమృద్ధిగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.